ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం, దానితో పాటుగా మాన్సీ టీవీ, ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ మనవి, మన సాయి కుటుంబాన్ని. వీటిని వీక్షిస్తున్న మీ అందరికీ సాయి కృప పరిపూర్ణంగా వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ వీడియో ముఖ్యంగా అభిచార రక్షామాలను ఎలా స్థాపన చేసుకోవాలి అనేది మీకు తెలియచెప్తుంది. అసలు అభిచార రక్షామాల అంటే ఏమిటి, అభిచారం అంటే ఏమిటి? అభిచారం అనగా బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, నరదృష్టి అవ్వచ్చు, నరఘోష అవ్వచ్చు, నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ఏది కూడా మన గృహానికి సోకకుండా, ఆ నరదిష్టి అనేది గృహానికి సోకకుండా ఈ మాల ఏదైతే అంటే ఈ అభిచార రక్షామాల ఏదైతే ఉందో అద్భుతంగా కాపాడుతుంది. ఈ అభిచార రక్షామాల అనేది మెడలో ధారణ చేసేది కాదండి, మీరు ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు మరలా ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఇలా ఉంటుంది, ఇట్లా మీరు గమనించినట్లయితే కంప్లీట్గా. దీనిని ప్రధాన ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి ధారణ చేయవలసిన అవసరం ఉంది. అన్ని త్రికోణాలతో చాలా అత్యద్భుతంగా దీన్ని తయారు చేయటం అనేది జరిగింది. బాబా యొక్క అనుగ్రహంతో, బాబా ఇచ్చినటువంటి ఆదేశంతో, ఆయన చూపించిన దోవలో మనం మన గృహాన్ని ఎటువంటి చెడు దృష్టి తగలకుండా మనము కాపాడుకోవటానికే ఈ అభిచార రక్షామాల. జీవన విధానంలో మనం ఇక్కడ జీవన సంసారంలో ఈ సాగరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ, ఆయన నామం చెప్పుకుంటూ ఉపయోగించుకుంటూ పోతాం. కాబట్టి అందులో భాగంగా పైపెచ్చు ఆ తండ్రి మనకి ఇచ్చాడు. ఎందుకు ఒక చిన్న మాట చెప్పి ఈ స్థాపన టైం ఎక్కువ లేదు కాబట్టి, బాబానే అలనాడే తన దగ్గరకు వచ్చిన భక్తులతో రకరకాల కార్యక్రమాలు చేయించాడు. బాబా ఒకరితో కుక్కకు పెరుగన్నం పెట్టమన్నాడు, ఇంకొకరికి నల్లజీడికి గింజలు అరగదీసి కంట్లో పెట్టుకోమన్నాడు, కొంతమందికి ఫలానా టెంపుల్కి వెళ్ళిరా అని చెప్పాడు, కొంతమందికి ఇంకోటి చెప్పాడు. ఆ పరిష్కారాలు చెప్తూ వచ్చాడు. కాబట్టే ఈనాడు కూడా మనల్ని ఆ దృష్టి దోషం నుంచి, నరదృష్టి, నరఘోష, ఈ చెడు ఇంటికి తగలకుండా ఉండటం నుంచి బయటపడేయటం కోసమే బాబా ప్రసాదించాడు అభిచార రక్షామాల. ఇది ఎలా స్థాపన చేసుకోవాలంటే ఎవరైతే పొందారో వారికి మేము ఇలా ప్రొసీజర్ పేపర్ కూడా పంపటం అనేది జరిగింది. అందులో మీకు పంపించిన ఐటమ్స్ కూడా అద్భుతమైన అనేక హోమాల నుంచి తీసినటువంటి ఆ విభూతులు కూడా మీకు పంపించడం జరిగింది. ప్రప్రథమంగా మీరు చేయవలసింది ఏంటంటే అభిచార రక్షామాల దగ్గర పెట్టుకోండి. పూజా మందిరంలో కూర్చునే ముందు ఒక అరిటాకు పెట్టుకోండి, చిన్నది కుంకుమ పెట్టుకోండి. ఆ తర్వాత చెంబు ఒకటి తీసుకోండి, చెంబులో నీళ్లు తీసుకోండి, గ్లాసు స్పూన్ ఒకటి పెట్టుకోండి, కొబ్బరికాయ ఏదైనా ఉంటే పెట్టుకోండి, అగరబత్తి, కర్పూరము, అక్కిపెట్టె, ఇవన్నీ పూజకి సంబంధించిన ఎలాగో పూజా మందిరంలో ఉంటాయి కదా. ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే నీళ్లతో చెంబు ఏదైతే తీసుకున్నారో అందులో మేము ఇచ్చిన విభూతి కాస్త అంతా కలపండి, కాస్త స్పూన్తో కలిపేయండి, నీళ్లు కలిసిపోతాయి. కలిపినప్పుడు అంటే ఆ చెంబుని మీరు తీసుకొని దోసిల్లో పట్టుకొని ఓం శ్రీ సాయినాథాయ నమః అని మనస్ఫూర్తిగా ఒక 5 times 10 times జపించండి నామాన్ని. పవిత్రమైపోతుంది ఇంకా ఆ నీళ్ళలో. ఇంకా ఆ తర్వాత మీరేం చేయాలంటే లేచి ఆ చెంబును తీసుకొని మొత్తం ఇల్లంతా నీళ్ళని సంప్రోక్షణ చేయండి. ఓం శ్రీ సాయి ద్వాదశై నమః, ఓం శ్రీ సాయి ద్వాదశై నమః, ఓం శ్రీ సాయి ద్వాదశై నమః అని చెప్పుకుంటూ ఇంటిని సంప్రోక్షణ చేయండి, ఇల్లంతా, ఇంక్లూడింగ్ వాష్రూమ్. అదైతే ముఖ్యంగా స్టోర్ రూమ్ ఏదైనా ఉందనుకోండి, తప్పకుండా స్టోర్ రూమ్ లో చల్లండి. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇల్లంతా కూడా సాంబ్రాణి వేయండి, అగరబత్తి ధూపం వేయండి. అంటే గృహశుద్ధి మనం చేసుకున్నాం. ఇది అయిన అనంతరము మీకు ఇచ్చినటువంటి ఆ మాల, అభిచార రక్షా తోరణం ఏదైతే ఉందో ఆ తోరణం అవ్వచ్చు, మాల అవ్వచ్చు, ఆ తోరణాన్ని అరిటాకు పెట్టి అరిటాకులో చక్కగా పూజా మందిరంలోనే అరిటాకులో పెట్టి పీఠం ముందున్న దీపం అంటే దీపారాధన చెయ్యండి. అది చేసిన తర్వాత మీకు మళ్ళీ గ్లాసును స్పూన్ తీసుకోమన్నాం కదా, ఆచమనం చేయండి. దంపతులు కూర్చుంటే యజమాని 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఇక్కడ రాశాం మేము అన్ని, మీరేం కంగారు పడకండి, ఇందులో ఉన్నట్టుగా చదువుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణుమైన మసూదనాయ త్రివిక్రమాయ వామనాయ శ్రీధర, మొత్తం అది నేను వచ్చు కాబట్టి మొత్తం చదువుతున్నా. వచ్చిన వాళ్ళు మొత్తం చదువుకోండి, రాని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. అందులో ఉన్నట్టుగా 3 సార్లు చేసి 3 సార్లు స్వీకరించి 4వసారి చేయి కడుక్కోండి. దంపతులు కూర్చుంటే యజమాని స్వీకరించి అర్ధాంగికి తర్వాత ఇవ్వాలి, ఒంటరిగా కూర్చుంటే మీరు చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే అభిచార రక్షామాల ఏదైతే ఉందో మీరు అరిటాకులో పెట్టమన్నాం కదండి, అభిచార రక్షామాలను దోసిల్లో తీసుకొని 2 చేతుల్లోకి
ఇందులో రాసిన సంకల్పాన్ని చదువుకోండి, ఇట్లా ముందు పెట్టుకొని చదువుకోండి. ఓ సాయిబాబా, మేము నీ అనుగ్రహం కొరకు సాయి విశ్వ చైతన్య గారి ఆదేశము నిమిత్తము అభిచార రక్షామాల లేదా తోరణం మా గృహమునందు స్థాపన చేయుచున్నాము. కావున నీవు ఈ మాల రూపంలో మా పూజలను అందుకొని మమ్ములను సదా రక్షింపుము. మా గృహమునకు దృష్టి దోషము చెడు సోకకుండా కాపాడుము అని చెప్పుకోండి. ఇంకా ఏదైనా ఉన్నా కూడా చెప్పుకొని మరలా యథాస్థానంలో అరిటాకులో ఆ తోరణాన్ని, అభిచార రక్షామాల లేదా తోరణాన్ని ఉంచి కుంకుమ తీసుకొని ఓం త్వం శ్రీ సాయి దశమీ నమః ఈ ముద్రతో కుంకుమతో ఆ మాలను పూజించండి. తోరణం మీకు చూశారు కదా, అభిచార మీకు పంపించింది. అలా 108 సార్లు లెక్కపెట్టి 108 సార్లు పూజించండి. చాలా ముఖ్యమైనది, ఎందుకంటే పూర్తి ఎనర్జైజ్ అయిపోతుంది అది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత కాస్త సాంబ్రాణి పొగ చూపించి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఏదున్నా కూడా చక్కగా చేతిలో నీరు తీసుకొని సంప్రోక్షణ చేసి ఈ పేపర్లో ఉన్నట్టుగా ఓ తండ్రి మేము ప్రేమతో సమర్పించి ప్రసాదం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహింపమని బాబాకు నివేదన చేయండి. అనంతరం కర్పూరంతో హారతి ఇవ్వండి. లేచి నిలబడి 3 సార్లు ఆత్మప్రదక్షిణ చేయండి, సాష్టాంగ నమస్కారం చేయండి. ఈ పూజలో ఎటువంటి దోషాలు ఏమైనా తెలియక తప్పులు చేస్తే క్షమించమని బాబాను వేడుకొని ఇది ఈ తోరణం అభిచార రక్షమాలను సాయంత్రము 6 గంటలని సూర్యాస్తమం తర్వాత ముఖద్వారానికి చక్కగా కట్టండి. అనంతరం మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కాస్త సాంబ్రాణి ధూపం పొగ చూపిస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నరదిష్టి నరఘోషైనా ఆపుతుంది ఖచ్చితంగా బాబా యొక్క అనుగ్రహంతో, సాయి కృపతో మనం సురక్షితంగా ఆయన రక్షలో మనం ఉండటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.